హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో మోటో G34 5G ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనం ప్రైస్ చూసుకుంటే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకి 11,000 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు. అప్పుడప్పుడు కార్డ్ ఆఫర్స్ మీద కూడా ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు. అంటే మనకి ఈ మొబైల్ 10,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. 10,000 రూపాయల బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనవచ్చా లేదా, అలాగే 10,000 రూపాయల బడ్జెట్లో మనకి ఇంకా ఏమన్నా మంచి మొబైల్స్ ఉన్నాయనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో మొత్తం 3 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉండదు. మీకు ఒక అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. ఫస్ట్ నేను ఈ మొబైల్ గురించి అయితే మాట్లాడతాను, మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడతాను. తర్వాత ఆ బడ్జెట్లో ఈ మొబైల్ మనం కొనవచ్చు లేదనే విషయం గురించి అయితే తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా 10,000 రూపాయలలో బడ్జెట్లో మంచి మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ కనుక కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. మనం రిఫ్రెష్ రేట్ మనం చూసుకున్నామంటే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అలాగే ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్తో మనం లాస్ట్ ఇయర్ అయితే చాలా మొబైల్స్ అయితే చూసాము. ఇది ఒక మంచి ప్రాసెసర్ అవుతుంది ఆ బడ్జెట్లో అయితే, 10,000 రూపాయల బడ్జెట్లో. సేమ్ ప్రాసెసర్తో మన మొబైల్స్ 14-15 వేల రూపాయల బడ్జెట్లో లాస్ట్ ఇయర్లో చాలా మొబైల్స్ అయితే చూసాము. ఇప్పుడు ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది. అలానే మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. 2 స్పీకర్లు అయితే ఉంటాయి. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ మనం చూసుకుంటే బేస్ వేరియంట్ ప్రైస్ మనం చూసుకుంటే 4GB 128GB మనకి 11,000 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఆఫర్స్తో కలుపుకుంటే 10,000కి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మొబైల్ కొనవచ్చా లేదనే విషయం గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మీకు ఒక మోటో మొబైల్ కావాలి ఈ బడ్జెట్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది 10,000 రూపాయల బడ్జెట్లో అయితే. ఎందుకంటే ఈ మొబైల్లో మనకి చాలా పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ అవుతుంది ఆ బడ్జెట్లో. అలానే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలానే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మనకి ఫ్రంట్ సెన్సార్ కూడా, కెమెరా సెన్సార్ కూడా 60 MP అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్లో వచ్చే 8 MPతోనే వస్తాయి. ఇవన్నీ మంచి విషయాలు. కానీ ఒకటి మాత్రం కొంచెం నెగిటివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్లో మనకి HD+ డిస్ప్లే ఇచ్చారు. మనకి అదొకటి నెగిటివ్గా మనం చెప్పుకోవచ్చు. మీకు పర్లేదు, మీకు HD+ డిస్ప్లే అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. 10,000 రూపాయల బడ్జెట్లో మీకు ఒక మోటో మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. HD+ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మీరు ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళు అయితే మాత్రం ఇది కాకుండా ఫుల్ HD+ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే తీసుకోండి. మీరు అప్పుడప్పుడు మూవీ చూస్తారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఈ బడ్జెట్లో ఏమన్నా మంచి మొబైల్స్ ఉన్నాయా 10,000 రూపాయల బడ్జెట్లో మనం చూసుకుంటే పోకో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ అయితే ఉంది, పోకో M6 Pro 5G అని. అది మనకి 10,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. మనకి కార్డ్ ఆఫర్ చూసుకుంటే 10,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. ఖచ్చితంగా పోకో M6 Pro కూడా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది 10,000 రూపాయల బడ్జెట్లో అయితే. మీకు పోకో బ్రాండ్ ఇష్టమైతే, మీకు మీ UI ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా పోకో నుంచి ఆ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు మోటో బ్రాండ్ ఇష్టమైతే మోటో G34 5G అయితే తీసుకోవచ్చు. ఇంకా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. ఖచ్చితంగా 10,000 రూపాయల బడ్జెట్లో మన ఇండియాలో 2024 ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఖచ్చితంగా మంచి మంచి మొబైల్స్ అయితే వస్తాయి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు మోటో G34 5G గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలా నేను కొత్తగా ఛానల్ అయితే పెట్టాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.